దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈ దినాన హౌస్ ఆఫ్ ప్రేయర్ శాన్ ఆంటోనియో టెక్సస్లో ఈ విధంగా మనందరం తెలుగులో మన భాషలో ఆరాధన చేసుకోవడానికి ప్రభు ఇలాంటి సంపూర్ణమైన అవకాశాన్ని ప్రభు మన ముందు పెట్టినందుకు ప్రభుని నేను ఎంతగానో కనపరుస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మన ఎడల కలిగిన ప్రతి ప్రణాళిక, ప్రతి ఏర్పాటు, ప్రతి పిలుపు మనల్ని ఏర్పరచుకున్న దేవుని విధానాన్ని బట్టి ప్రభువుకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మరి ఈ 2021 సంవత్సరంలో మనకంటే అనేక మంది విద్యావంతులు, ఘనులు, గొప్పవారు అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయారు. అయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని 11 మాసాలు తన కృపా రెక్కల కింద భద్రపరిచి ఈ 12వ మాసం ప్రభు మనల్ని మొదటి ఆదివారంలోకి నడిపించినందుకు దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం కదండి. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభు చూపిన కృపలన్నిటి కొరకై ప్రభువుకి మరి వేవేల స్తోత్రాలు మనం చెల్లించబద్ధమై ఉన్నాం. నేను మరి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఐ థింక్ అందరూ తెలుగు వాళ్ళే కదండి. ఓకే, నో ప్రాబ్లం. అయితే మంచిది. ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ వాక్యంలో మనం ముందుకి వెళదాము. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి విజయవాడలో ఎల్ షదాయ్ మినిస్ట్రీస్ అనే పరిచర్య, ఎల్ షదాయ్ వర్షిప్ సెంటర్ అనే ఒక సంఘం అశోక్ నగర్లో విజయవాడలో ప్రారంభించబడింది. 21 సంవత్సరాలు ముగించుకుని 22 సంవత్సరాలు మేము అడుగుపెట్టాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి అన్య జనాంగం మధ్యలో, దేవుని ఎరగని ప్రజల మధ్యలో సువార్తను, అలాగే సంఘ నిర్మాణాన్ని, శిష్యరికపు సిద్ధపాటుని తయారు చేస్తూ సేవా పరిచయంలో ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో ఆనందం జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. మరి నరేష్ గారు న్యూయార్క్ పట్టణం నుంచి తెలుసు. నరేష్ గారు, చాలిని ఆంటీ గారు, అలాగే సిస్టర్ జ్యోతి గారు, వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మరి ఇలాంటి అవకాశం మళ్ళా మనకి మరి ప్రభు ఇస్తారో తెలియదు, కానీ తన చిత్తాన్ని బట్టి ప్రభు ఈ దినాన ప్రభు మనల్ని ఈ విధంగా అంటే ఏర్పరచబడిన వారిని ఇక్కడ తీసుకుని వచ్చారని నేను నమ్ముతున్నాను. ఈ రోజుకి మనందరినీ ప్రభు ఏర్పాటు చేశారు. మరి మన మధ్యలో మరి కొంతమంది సిస్టర్స్ని మళ్ళా 2 రోజులు ముందు దినాన్ని చూశాను. మళ్ళా మిమ్మల్ని చూడడం ఎంతో సంతోషం. బ్రదర్స్ కూడా మరి రామప్రసాద్ గారు, ఇలాగా ఐ థింక్ అన్ని పేర్లు నేను రాజేష్ గారు, ఐ థింక్ రాజేష్ గారు గుర్తున్నారు. అయితే దైవజనులు నరేష్ గారు ఎంత బలహీనతో బాధపడ్డారో మీకు తెలుసు. నేను మా సంఘంలో మాకు ఉదయం సాయంత్రం మరి గూగుల్ మీట్లో ప్రేయర్ జరుగుతుంది. దాంట్లో ప్రతిరోజు నరేష్ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు నిశ్చయంగా వారి ఎడల కలిగిన ఏర్పాటు, పిలుపుని, అది ప్రభు ఇచ్చిన దర్శనాన్ని, ప్రభు ఇచ్చిన పనిని జరిగించేటప్పుడు దేవుడు వారికి శక్తిని అనుగ్రహించినట్లు మనం మరింతగా ప్రార్థన చేద్దాం. నేను మీ అందరికీ మరి వాక్యంలోకి వెళ్ళి వాక్యం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా కొంచెం ఇండియాలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 5 చోట్ల మా సంఘాల్లోనే ఒక థీమ్ పెట్టుకొని మాట్లాడడం వల్ల చాలా పెద్దగా, అంటే అన్ని చోట్ల తిరగడం వల్ల కొంచెం బాగా వేడి చేసి గుర్తుపోయింది. అయితే వీలైతే ఒక పాటని, మరి ఈ వాక్యానికి రిలేటెడ్ అయిన ఒక పాటని పాడాలని కూడా అనుకుంటున్నాను. ఏమైనా హల్లెలూయా. మరి మంచిది. ఈ సమయంలో పాటలోకి వెళ్ళక ముందు దేవుని వాక్యం నుంచి మనం కొన్ని మాటలు వినక ముందు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీలో చాలామంది ఆసక్తి కలిగి మరి యవనస్తులు, యవన వయసులో పట్టబడి సరిగ్గా మీరు కొంతమంది చూస్తుంటే ఇంకా మీరు యవన కాలంలోనే ఉన్నారు అనేటట్టుగా నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వారిలో 1-2 తప్ప అందరూ కూడా యవనస్తులే. అయితే మరి దేవుని కొరకు పానార్పణంగా పోయబడుతూ త్యాగంతో ప్రభు ఇచ్చిన రక్షణని మరి దైవజనులు భగత్ సింగ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అంటే దేవుని వాక్యంలో ఉంది. అలాగే మనకిచ్చిన రక్షణని భయంతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. రెండవదిగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ ఫలాలు, కృపావరాలు అనేవి మన జీవితంలో ప్రభు ఇచ్చిన ఉన్నతమైన
పట్టుకొమ్మలు లాంటివి ఆధ్యాత్మిక జీవితానికి. ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ మనలో వాక్యంలో ఎదిగే కొద్దీ మనలో అది ఇంప్లిమెంటేషన్. ప్రేమ అనేది చాలాసార్లు ఆత్మఫలాలంటే 9 ఫలాలను తీసుకొని అక్కడ గోడకు తగిలించి మనం చాలా ఆనందిస్తూ ఉంటాం. కానీ లవ్ ఇన్ యాక్షన్, ఫెయిత్ ఇన్ యాక్షన్ కదండి, లాంగ్ పేషెన్స్ ఇన్ యాక్షన్ అంటే దీర్ఘశాంతం కూడా అది క్రియారూపకమైనది ఉండాలి. నేను వాక్యంలోకి వెళ్ళే ముందు వాక్యం యాక్చువల్గా రిలేటెడ్ టు క్రిస్మస్, కొంచెం క్రిస్మస్ టచ్ చేసి మనం వెళ్దాము. మీ అందరికీ బై ద వే వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. మరి మంచి ఆనందకరమైన రక్షణ ఆనందంతో కూడిన క్రిస్మస్ని, అలాగే అనేకుని ఇన్స్పైర్ చేయగలిగిన క్రిస్మస్ని, కమ్యూనిటీని ప్రభావితం చేయగలిగిన క్రిస్మస్ని జరుపుకోవడానికి ప్రభు మనందరికీ కృప చూపునుగాక. ఆమేన్. ఎందుకంటే మనం క్రిస్మస్ చేసుకోవడానికి చాలామంది నేను ఎంత చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటారు. కానీ మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, మన క్రిస్మస్ ఒక విట్నెస్ ఇవ్వలేనిది అయితే మనం చేసుకునే యొక్క ఆరాధన మరి అనేకులను ప్రభావితం చేయకపోతే క్రిస్మస్ మరి ఒక్కోసారి మనం చేసుకుంటున్నాం కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే మెటీరియల్ థింగ్స్ని మెటీరియలిస్టిక్ క్రిస్మస్గా అది మన జీవితం అయిపోతుంది. కాబట్టి we have to celebrate our God, celebrate the God Jesus who came to earth to save us from the sinful nature, from the sinful nature. సో అలాంటి పరిస్థితుల నుంచి విడిపించడానికి వచ్చారు కాబట్టి మరి దాన్ని ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సమయంలో మరి ఇంకా ఏమీ లేవు. మా సేవా పరిచర్యలో 3 భాగాలు. ఒకటి సువార్త పరిచర్య, రెండవది సంఘ నిర్మాణం, మూడవది శిష్యరికపు సిద్ధపాటు. కాబట్టి ఈ మూడింటిని మేము చేస్తూ ఉన్నాం. తెలుగులో మీకు వివరంగా చెప్తున్నాను. కాబట్టి ఈ 3 కూడా సంఘానికి అవసరమే. మరి శాన్ ఆంటోనియో మహానగరంలో మరి ఇలా ప్రభు కొరకు నిలబడి వాక్యం అందిస్తానని ఏ రోజు కూడా అనుకోలేదు. కానీ ప్రభు యొక్క మహాకృప, ప్రభు యొక్క దయ, ఆయన భిక్ష, ఆయన కృప వలన ఈ విధంగా నేను మీ ముందు నిలబడడానికి ప్రభు సహాయం చేశారని కొరకై ప్రభుని ఎంతగానో కనపరుస్తున్నాను. How many are you really wanted to hear the word of God? Amen. Hallelujah. మనకి ఇప్పుడున్న సమయం చాలా విలువైంది. నాకు తెలిసి ఈ సమయం చాలా విలువైంది. అయితే విలువైన విషయాలు మీతో పంచుకోవాలని, షేర్ చేసుకోవాలని వాక్యం నుంచి నేను ఆశిస్తున్నాను. ఒక్క మాట మనం వాక్యం చదువుకున్న తర్వాత మనం ఒక పాట పాడదాం. ఈ పాట మీలో చాలా మందికి వచ్చు. నేను పాడుతూ ఉంటే మీరు పాడేస్తారు. కాబట్టి ఆ పాటను పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడదాం. దయచేసి మరి లేఖన భాగం నుంచి మనం వాక్యం చదువుదామండి. 2వ తిమోతి పత్రిక. దయచేసి అపోస్తలుడైన పౌలు తన నిజ కుమారుడైన తిమోతికి రాసిన 2వ మరి పత్రిక దయచేసి చూద్దామండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుతానండి. మరి నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని కోరుతున్న తెలుగులో. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుడి ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఈ మాటను ఈ ప్రభు మన కొరకు ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మరి లేఖన భాగంలోకి వెళ్ళక ముందు చక్కని పాటను పాడి ప్రభు నామాన్ని మహిమపడదాం. మనందరికి వచ్చిన పాట వస్తే మాతో పాటు మీ గడములు కూడా విప్పి పాడాలని నేను ప్రేమతో కోరుతున్నాను. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది.
తీరునాన కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునాన కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో కలిసి పాడదాం. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని. నీలాగే చేయాలని యేసయ్యా నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునాన కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునాన కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ తరికి చేరాలని. తీరునాన కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. పాడదాం. తీరునాన కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. దర్శించి చూద్దాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. పిల్లల యొక్క చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి నేను చదువుతాను. మరి ఇప్పుడే ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చిన మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. మరియతో గాబ్రియల్తో మాట్లాడిన మాటల్లో మరి మొన్నటి దినాన బుధవారం నాడు, బుధవారం నాడు అనుకుంటున్నాను, బుధవారం నాడు రాత్రి దేవుని వాక్యం చెప్పినప్పుడు మరియతో గాబ్రియల్తో మాట్లాడినప్పుడు మరియతో మాట్లాడిన మాట మొట్టమొదటి మాట ఏంటంటే మీకు శుభం కలుగునుగాక అని. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగాక. మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ బిడ్డల జీవితాల్లో, మీ యజమానుల జీవితాల్లో, బ్యాక్ ఇండియాలో ఉంటున్న మీ కుటుంబాల్లో వారందరికీ కూడా శుభం కలగాలని మరి నా ప్రార్థన. అలాగే దానియేలు మరి విపత్కర పరిస్థితుల్లో, ఆపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు నువ్వు నాకు బహుప్రియుడవు, ధైర్యం తెచ్చుకును, నీకు శుభం కలుగును గాక, నేను మీకు తోడై ఉన్నాను అని ప్రభు దానియేలు గ్రంథంలో దానియేలు భక్తులతో మాట్లాడతాడు. దయచేసి సమయంలో బ్రదర్
డూ యూ నో తెలుగు? ఆర్ యూ స్పీకింగ్ తెలుగు? లాస్ట్ బెంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ టు మరి ఇదవ్వాలని అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిది. ఈ సమయంలో మరి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఈ సమయంలో మరి లేఖన భాగంలోకి మనం వెళుతూ ఉన్నాం. లేఖన భాగంలో నేను ఇందాక చెప్పిన మాటని ముగిస్తాను. అంటే దయచేసి ఇలా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విషయాన్ని అన్ని చోట్ల చెప్తున్నాను. ఆత్మఫలాలు వాక్యంలో ఎదిగే కొద్దీ మనలో అభివృద్ధి పొందుతాయి. కృపాఫలాలు ఏంటంటే అడిగి పొందుకోవాలి. ప్రభు నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడగాలి. ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15, 16, 17 అధ్యాయాలండి క్రైస్తవ జీవితానికి పట్టుకోమనండి. ప్రతి ఒక్కరు చదవాల్సిందే. మరి న్యూయార్క్లో కొంతమంది జూనియర్ బైబిల్ క్విజ్ వీటికి చేసే పిల్లలను చూస్తే చాలా సంతోషం వేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం చదవాలంటేనే కొంతమందికి మొత్తం చదవాలా అనిపిస్తుంది. కానీ ఒక పాపం నుంచి ఒకటి అడిగితే మొత్తం చెప్పేసింది. 8వ అధ్యాయం మొత్తం చెప్పేసిందండి. బైబిల్లో చాలా అధ్యాయాలు మన పిల్లలకి నేర్పాలి. మనం కూడా యోహాను సువార్త 15, 16, 17 మళ్ళీ మీకు చెప్తున్నాను. ఖాళీ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీకు నచ్చిన భాషలో చదివి రెడీగా ఉండాలని నేను కోరుతున్నాను. అక్కడ ప్రభు నేర్పిన ప్రార్థన మనకుంటుంది. ప్రభు చేసిన ప్రార్థన, గెచ్చమనే తోటలో ప్రభు మన కొరకు చేసిన ప్రార్థన. తండ్రి, నీ యందు నేనును, నా యందు నీవును ఏకమై ఉన్నలాగున అనే మాటని అక్కడ ప్రభు వాడతారు. ఎందుకు ఆ మాటని ప్రభు వాడారు అంటే, తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపాడు. ఇప్పటికి 2021 సంవత్సరాల క్రితం ప్రభుని యేసుక్రీస్తు వారు సమీపించడానికి తేజస్సులో వసించుచు అమరత్వం కలిగిన దేవుడై ఉన్నారు. ఆయన ఆది స్వయంభవుడును ఆది సంబోధుడునై ఉండి స్వయం ప్రకాశం కలిగిన వ్యక్తిగా ఉండి ఆయన ఈ భూమి మీదకి తండ్రి చిత్తం వలన ఈ భూమి మీదకి వచ్చారు. అంటే తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయే ముందు, శిలువకు అప్పగించబడే ముందు తండ్రితో చేసిన ప్రార్థన ఏంటంటే, నీ యందు నేను ఏకమై ఉన్నాను, నీవు నా యందు ఏకమై ఉన్నారు అని చెప్పారు. నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని మరి కొంతమంది డూ అని సంబోధిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఆ విధంగా సంబోధించడానికి లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలామంది హైందవ ఫ్రెండ్స్తో పెరిగాను. వాళ్ళు పాడేటప్పుడు హైందవ పాటల్లో మీరు ఎప్పుడైనా చూసినా కానీ మాత్రం హైందవుల నుంచి రక్షించబడినవాడిని. నేను కూడా హైందవ వర్షిప్ చేసేవాడిని. అయితే అక్కడ వాళ్ళు వాడేటప్పుడు ఎప్పుడు కూడా డూ అనే మాటను వాడరు. దేవుడిని ఎప్పుడు వ్యక్తిగత ఏక సంభాషణ, ఎప్పుడు ఏమంటుందని ఏకవచనంతో సంభాషించరు. చాలా చక్కగా గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. అలాగే మన దేవుడు మరి ఆయన ఘనతకును మహిమకును అర్హుడైన దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన నీ యందు నేను, నా యందు నువ్వు ఏకమై ఉన్నావు అని. నాకు ఈ మాట చాలా ఇష్టమైన మాట. నేను ప్రభువుని నమ్ముకోవడానికి ప్రారంభంలో నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన మాట ఇది. అంటే ఆయన పరిశుద్ధతలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన పిలుపులో, ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశంలో, ఆయన సంకల్పంలో ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనకు అర్థమవుతుంది. నాకు బాగా ఇష్టమైన మాటల్లో ఇంకో మాట ఏంటంటే, ఫర్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ టు హూమ్ లవ్ ద లార్డ్ హూ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి మన జీవితాలలో మొదటి ఆదాము బట్టి కోల్పోయిన వాటిని, మొదటి ఆదాము యొక్క పాపమును బట్టి మన జీవితంలో ప్రవేశించిన వాటిని, మొదటి ఆదాము ద్వారా మనము శోధించబడిన విషయాలు, ప్రకృతి సంబంధమైన విషయాలు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, పాపపు బీజం, పాపపు స్థితిగతులను మనలో నుంచి లయం చేయడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపారు. కేవలం ఒకటేనండి, మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభుని పంపిన కారణం ఏంటంటే, మనలను పరిశుద్ధులుగా చేయుటకు. ప్రభు అన్నారు, బి హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇందాక మనం పాడిన పాటలో కూర్చుండటంలో పరిశుద్ధత ఉండాలి, నిలుచుండటంలో పరిశుద్ధత ఉండాలి, ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, ప్రయాణంలో పరిశుద్ధత ఉండాలి, ఈవెన్ రెస్ట్ రూమ్లో కూడా పరిశుద్ధత ఉండాలి. అమెరికాలో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పినా మీకు, ఎక్కువ సమయం గడిపేది మనం. నేను అలా చెప్తున్నాను, మీరేమనుకోమాకండి. ఒక దైవజనుడు చెప్పాడు, అమెరికాలో ది బెస్ట్ టైం ఫర్ పీపుల్, మీరు జాబులు చేసి కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటారు.
ది బెస్ట్ ప్లేస్ అని చెప్పిన, నేను ఒక ఇంటికి వెళితే బాత్రూంలో అన్ని వాక్యాలు పెట్టారు 4 పక్కల కూడా. మన తెలుగు వాళ్ళే, కొత్త ఇల్లు అనమాట, బ్రాండ్ న్యూ హోమ్. దానికి ఎటు చూసినా కానీ వాక్యం ఉంది. అంటే నేను వచ్చిన తర్వాత అడిగాను, బ్రదర్ ఎలా ఎందుకు పెట్టారు అని అంటే, ఒక వ్యక్తి చెడు ఆలోచనతో శోధింపబడేది బాత్రూంలోనే. నిజమండి, దయచేసి ఈ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్తున్నాను. మనకు అమెరికా దేశంలోనండి, మీరు జాబులు చేసే మీ జాబులు చూస్తుంటే అది ఒకళ్ళు ల్యాప్టాప్ మీద ల్యాప్టాప్ మీద ఒక బ్రదర్, నేను మొన్న టెక్సాస్లో ఒక ఇంటికి వెళ్తే ఫ్రిస్కోలో ల్యాప్టాప్ మీద ఒక చెయ్యి, సెల్ ఫోన్ మీద చెయ్యి పెట్టి పడుకున్నాడు, నిద్రపోయాడు. లిటరల్గా నిద్రపోయాడు. అంటే మీరు ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని. ఇక్కడ అంతేనండి, ఈ జీవితం అంతే. కానీ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పిన మీకు, అందరికీ సమయం తీసుకునే బెస్ట్ ప్లేస్ అని చెప్పిన మీకు, రెస్ట్ రూమ్. అందుకనే బాత్రూమ్ అంటే ఇక్కడ రెస్ట్ రూమ్ అంటారు. నేను ఫస్ట్ టైం అమెరికాకి వచ్చినప్పుడు రెస్ట్ రూమ్ అంటే అలా వెళ్తామండి రెస్ట్ రూమ్లోకి అని అంటే, అది రెస్ట్ రూమ్ కాదని బాత్రూమే అన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మనమే ఉన్నానని చెప్తున్నాను. ది బెస్ట్ ప్లేస్ అంటే ఎక్కడైతే చెడు తలంపులు వస్తాయో, ఎక్కడైతే చెడు చేయడానికి ఆలోచనలు పుడతాయో, ఆ బీజము వేయబడుతుందో, ఎక్కడైతే ఒక వ్యక్తి చెడిపోవడానికి అవకాశం ఉందో, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉందో, అదే ఆ స్థలం. అక్కడ కూడా వాళ్ళ వాక్యం పెట్టారు. నేను రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిజంగా కూర్చుంటులో, నిల్చుంటులో, పరిశుద్ధతలో పాపంలో పడిపోకుండా, తలంపుల్లో పాపంలో పడిపోకుండా ఉండటానికి దేవుడు ప్రత్యేకంగా తన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. రాత్రి ఒక వాక్యాన్ని వింటే అది చాలా ఇన్స్పైర్ చేసింది నా జీవితాన్ని. అంటే నా లోపలికి వచ్చి చాలా ఇన్స్పైర్ చేసింది. ఎవరికి ప్రయోజనకరంగా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ప్రయోజనకరంగా ఉంది. వాక్యం శోధించేది దైవజనులు సహోదరులు ప్రార్థన చేశారు, ప్రభా మాతో మాట్లాడు అని. అందుకని ద్వితీయోపదేశకాండం డ్యూటానమీ చాప్టర్ 6:6లో 6-9లో ఏముంటుందంటే, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణించినప్పుడు ఏం చేయాలంటే, ధర్మశాస్త్రాన్ని వారి మెడకు కంఠహారంగా, మన చేతికి ఏమండి బ్రేస్లెట్గా. ఎవరైనా బ్రేస్లెట్ వేసుకుంటే వాక్యం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అనే మాటని మనం బ్రేస్లెట్గా వేసుకుంటే ఎంత బాగుంటుంది. వాక్యము బ్రేస్లెట్గా వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడిని ఒక వాక్యం మనం చదివాం, నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను అనే మాటని ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, he came to earth to fulfill the God's commitment and command. అంటే దేవుని యొక్క మాటలు ఎవరు దయచేసి ఎవరన్నా ఇంగ్లీష్లో చదువుతారండి ఈ మాట చదువుతారు ఎవరన్నా? ప్లీజ్ దయచేసి రెడీ కూడా చదవండి. Who saved us and called us to. అయ్యారు ఒక్కసారి వినితే మొత్తం వచ్చిన చదవాలి. అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. Therefore, do not be ashamed of the testimony about our Lord, nor of me, his prisoner, but share in suffering for the gospel by the power of God, who saved us and called us to a holy calling, not because of our works, but because of his own purpose and grace, which he gave us in Christ Jesus before the ages began. ఈ సృష్టి ఆరంభంలోనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు పంపడానికి ఇష్టపడ్డాడు. నేను మొన్న చెప్పాను, ఒక మాటను జ్ఞాపకం చేశాను. అదేంటంటే, మొరియా పర్వతం మీద ఇస్సాకు ప్రతిగా బలిర్పించబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లని గురించి జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పిన విషయాన్ని మరి నేను ఆన్లైన్లో చెప్పడం జరిగింది. బాప్టిస్ట్ ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పలేదు డైరెక్ట్గా. యేసుక్రీస్తు ప్రభు అని చెప్పిన వెనక వచ్చేవారు శక్తిమంతుడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఆయన చెప్పులు మోయటానికి యోగ్యుడు కాదని చెప్పి అన్నాడు. కానీ ప్రజలందరూ అడిగితే, శాస్త్రులు, పరిశీలు, సర్దుకాయలు అడిగినప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్టిస్ట్ ఇచ్చి యోహాను భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు. నాకు ఆ మాట చాలా ఇష్టం అన్నమాట, చాలా చాలా ఇష్టం. ప్రియమైన దేవుని జనాంగం, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన ప్రతి ఒక్కరికి మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని యొక్క మాటకు విరోధంగా,
దేవుని యొక్క ఉద్దేశములకు విరోధంగా దేవుడు చెప్పిన మాటను వినకుండా చేసిన చిన్న పొరపాటు ఏమండి, వాళ్ళిద్దరినీ దేవుడు సృష్టించాడు, దేవుడు నిర్మించాడు. అయితే చిన్న పొరపాటు వలన, దేవునికి అవిధేయత చూపడం వలన వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటికి తీసుకువెళ్ళిపోయాడు. నేను ఒకసారి సంఘంతో చెప్పాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే 40 సంవత్సరాల పాటు ఐగుప్తులో ఉన్నాడు. మొత్తం 120 సంవత్సరాలు. దాన్ని 3 భాగాలు విభజిస్తే మిథ్యానంలో 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణం చేశాడు. అలా ప్రయాణం చేసినప్పుడు మోషే కాలంలో అత్యధికమైన గొప్ప సంవత్సరాలు ఏంటి అంటే మిథ్యానంలో ప్రభుత్వం వస్తున్న సమయం. ఆ మిడిల్లో ఉన్న 40 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడో విల్డర్నెస్లో ఉంచవచ్చు. మన జీవితంలో కొన్ని విషయాలు సస్టైన్ చేయొచ్చు ఆయన. మన జీవితంలో కొన్ని విషయాలు శోధనకు గురి చేయొచ్చు, అవమానాలకు అప్పచెప్పొచ్చు, శ్రమలకు అప్పచెప్పొచ్చు. కానీ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతి సమయం కూడా దేవుడు నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే 120 సంవత్సరాల మోషే కాలంలో ప్రతిదీ దేవుడు ఒక పర్పస్తో దేవుడు మోషే జీవితంలో ఆ విధంగా అనుమతింప చేశాడు. ఈ రోజున దేవుడు ఎవరి ఏదైనా తోటలో పరిశుద్ధత ఉండుట కొరకు మాట వినకపోతే ఏమండి, గొర్రెపిల్ల రక్తమును చెల్లించుటయు ఏమండి బలర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టమని చెప్పారు కనుక మాట వినలేదు కనుక ఏదైనా తోట నుంచి వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోయారు. కారణం ఏంటంటే పరిశుద్ధత లేని చోట దేవుడు ఒక్క క్షణం కూడా ఉండడండి. మీకు ఒక మాట చెప్పిన దైవజనులు చెప్తుంటే ఇది హౌస్ ఆఫ్ ప్రేయర్ అని. యాకోబు జీవితంలో మొట్టమొదట ఇన్విజిబుల్ చర్చ్ బేర్షెబాలో, అంటే మనకి కనపడని మందిరం అనమాట. అక్కడ మందిరం యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ ఇది బేతేలు, ఇది వేరొకటి కాదు, ఇది భయంకరం, ఈ స్థలంలో నిశ్చయముగా దేవుడు ఉన్నాడు, ఇది పరలోకపు గవిని అని యాకోబు భక్తుడు అంటాడు. అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే దేవుని మందిరం పరిశుద్ధమైన మందిరం. ఇస్ హౌస్ కాల్ ఏ హోలీ ప్లేస్. Holy place. God called us a holy generation. మనం ఎవరమండి? ఆయన పరిశుద్ధ మందిరములో పరిశుద్ధమైన ప్రజలుగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఎన్నటికి దేవునికి అనుకూలమునై ఉన్నది. ఈ రోజున మీరు ఎక్కడ మనం తప్పిపోతామో, ఎక్కడ మనం ఈ చివరి మాసంలో 2021 సంవత్సరం చివరి మాసంలో నేను మీకు జ్ఞాపం చేసేది ఏంటంటే మన పరిశుద్ధతని మనం కాపాడుకుంటూ, ఇది క్రీస్తు ద్వారా ప్రభు పైనుంచి దిగివచ్చి, ప్రభు పరము నుండి దిగివచ్చి మనకు అనుగ్రహించి క్రీస్తు రక్తం వలన, ప్రాణం పెట్టడం వలన, సిలువలో రక్తం చెందించడం వలన మనకు అనుగ్రహించబడింది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఐ థింక్ మనము కమ్యూనిటీలో కూడా మనం వెళ్ళబోతున్నాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రాం నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధత చాలా అవసరం. యోసేపు గురించి ఒక మాట చెప్పి నేను త్వరగా వెళ్ళిపోతాను. చాలా సమయం మరి మన సమయం లేదు, చాలా తక్కువ సమయం మన ముందు కనబడుతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, యోసేపు యాకోబు ఇంట్లో కడసారివాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా, దయచేసి ఈ మాటలు వినాలని కోరుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. యోసేపుని యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా చెప్తారు. అంటే అంత నీతిమంతుడుగా యోసేపు నీతిమంతుడు అని రాయబడింది. నేను చెప్పేది పాత నిబంధనలో యోసేపు గురించి. యోసేపు అన్నదమ్ముల చేత వెలివేయబడి మరి ఐగుప్తు వర్తకులకు అమ్మివేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి పొతిఫర్ అనే వ్యక్తికి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత అతన్ని, ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి గమనించండి, అక్కడ పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నా కానీ, పానదాయకుల అధిపతి దగ్గర కానీ, భక్షకాల అధిపతి దగ్గర కానీ, ఐగుప్తులో ఉండనండి, వేరే ప్రాంతంలో ఉండనండి, యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. దో ఈస్ మైగ్రేట్, ఈ ఆల్రెడీ మైగ్రేట్, మీరు కూడా మైగ్రేట్ అయి వచ్చారు ఇక్కడ కదండి. మన ఇండియా దేశం, మన దేశంలో లేము మనం. సో మైగ్రేట్ అయి వచ్చాను. నేనంటే విచిత్రాన్ని, మీరు మైగ్రేట్ అయి వచ్చారు. కాబట్టి మైగ్రేషన్లో కూడా వేరే దేశంలో ఉండి కూడా తన పరిశుద్ధతని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. నేను మాట చెప్పిన, ఇవాళ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అండి, ఏ ఫోన్ అండి ఇది, ఐఫోను, స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత అండి క్రైస్తవ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. మన ఉద్దేశాల్లో చాలా మార్పులు వచ్చినాయి. మన తలంపుల్ని మార్చేసే పరిస్థితులు వచ్చినాయి.
10 నిమిషాలు చర్చిలో కూర్చొని కూడా 20 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం వింటున్నప్పుడు కూడా మనం 10 నిమిషాలు మళ్ళీ సెల్ ఫోన్లో చూస్తాం. ఏంటో మనకు అంత అర్జెంట్. బిల్ గేట్స్ కంటే మనం చాలా బిజీ. బిల్ గేట్స్ అన్న పాపం ఆయన ఖాళీ కూర్చుంటారు, మనం అసలు ఖాళీ కూర్చోం, అంత బిజీ ఉంటాం. ఎందుకు చెప్తున్నానండి ఇదంతా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ పరిశుద్ధతని చాలా జాగ్రత్త, నీ ప్రవర్తనని పరిశుద్ధతని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్స్ ఫర్ యూ. దేవుడు ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళిక మీ జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టింది, రక్తం చిందించింది దేనికనంటే గాడ్ హ్యాస్ ఏ పర్పస్ ఇన్ యూ. దేవుడు ఒక పర్పస్తో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పొతిఫరు ఇంట్లో ఉండగా పొతిఫరు భార్య యవనస్తుడైన యోసేపు మీద పాపం చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తూ వచ్చింది. 2-3 సార్లు ప్రయత్నం చేయగా యోసేపుని ఆమె ఒంటరిగా ఆంతరిక గృహంలో ఉన్నప్పుడు యోసేపును పట్టుకోవడానికి ప్రయత్నం చేసి పాపం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు యోసేపు తన వస్త్రం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన వస్త్రాన్ని, మనకి తీర్చిన నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, మనోహర వస్త్రాన్ని, ప్రభు ఇచ్చిన ఆ రక్షణని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ పై ఉన్న వస్త్రం పోతే పోయింది అనుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వస్త్రం పోతే పోయింది, కానీ రక్షణ వస్త్రాన్ని ఏమండి నిరాడంబరంగా ఉన్న, అంతర్లీనంగా ఉన్న దేవుని యొక్క క్రీస్తు రక్తం వల్ల కడగబడిన మా పరిశుద్ధ శరీరాన్ని, ఈ మంటి కట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు అంటారు, రాజు దగ్గర ఉన్న ఒక శకుడు అంటాడు, మిమ్మల్ని రాజు పరీక్షించమన్నాడు, 3 నెలలు మిమ్మల్ని పరీక్షించమన్నాడు. దాని కంటే 3 నెలలు కాదయ్యా, 10 రోజులు పరీక్షించడం చాలు మమ్మల్ని. రాజు తినే ఆహారం కానీ, రాజు పానం చేసే పానం కానీ మేము తీసుకొని మా శరీరాన్ని మేము అపవిత్రపరచుకోవాలని మేము అనుకోవట్లేదు. మమ్మల్ని పరీక్షించండి. 10 దినాలే పరీక్షించాలని. బెత్షెబా అనబడిన దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు పరిశీలించగా అంతకంటే శ్రేష్టంగా వాళ్ళు కనబడ్డారు. ఈ రోజున పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అనంటే, మనలో ఉన్న పాపమును అదాములో నుండి ఏ పాపం అయితే వచ్చిందో, యోగపత్రుడు అదాము పాపము నా రొమ్ములో నేను కప్పుకొని నేడదా అంటాను. ఆదాము నుంచి వచ్చిన పాపం అది జనరేషన్ నుంచి వస్తుంది. నేను మళ్ళీ మీకు మాట చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే, ఇంకా రక్షించబడకపోతే, బాప్తిస్మం వలన తరతరాల నుంచి వచ్చే శాపం ఆపివేయబడుతుందండి. నీతోనే అది కట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము పాపము మనలో నుంచి పోవాలంటే యేసు రక్తంలో మనం కడగబడాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా ఈ భూమి మీద ఆయన బతికాడు. యోసేపు జీవితంలో అలాంటి పరిశుద్ధతని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణమైన పరిశుద్ధతని మనం చూస్తాం. సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి తన పని కొరకు ప్రభు మనం నిలబెట్టాడు. కాబట్టి ఈ రోజున ఈ చివరి మాసంలో ఈ పరిశుద్ధమైన శరీరంలోకి ఏదైనా పాపం అంటుతుందా అని మనం ఆలోచించేయాలి. నాది ఇన్ని సంవత్సరాల నుంచి నేను అమెరికాకి వస్తా ఉన్నాను. ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నా కానీ టేకింగ్ సమ్ ఫాస్టింగ్ టైం, ప్రార్థన చేయటం, వాళ్ళతో ఆత్మీయంగా మాట్లాడడం, ఆత్మ సంబంధంగా ప్రజలకు కావాల్సిన కొన్ని మాటలు మీ దగ్గర మేము నేర్చుకోవడానికి వస్తామని చెప్తాను. ఎందుకంటే ఇది నేర్చుకోవడానికి వచ్చే స్థలం కానీ నేర్పించడానికి వచ్చే స్థలం కాదు. అన్ని మూలాలు ఎక్కడ ఉంటాయి. క్రైస్తవ పరంగా అయితే ఇంకా చాలా చక్కని ఆధ్యాత్మిక స్థలం దేశం ఇది. మనం నేర్చుకోకపోతే మనకి ఏది తెలియదు. నేను నేర్చుకోవడానికి వస్తాను. ఇక్కడ చేయబడితే అక్కడికి వెళ్ళి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీలో చాలామందికి, మీరు చాలామంది చదువుకున్నవారు కనుక బాగా నాకంటే నేను ఎంత చదివానండి, తెలుగు మీడియం. ప్రయత్నం చేస్తున్నాను ఇంగ్లీష్లో మాట్లాడడానికి. స్టౌట్ అనే ఒక జంతువు ఉందండి, STOAT. S as in Sam, T as in Tango, O as in Ox, A as in Apple, T as in Tango. స్టౌట్ అనే జంతువు మీరు చాలామంది ఇంటికి వెళ్ళిన చూడండి, అయిపోయిన తర్వాత చూడండి, ఒక చిన్న జంతువు, కుందేల కంటే కొంచెం చిన్న సైజులో, ఎలుగు కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. తెల్లగా కానీ బ్రౌనిష్గా కానీ ఉంటుంది. ఇది ఎక్కువ కలర్, ఎక్కువ రంగులో. అలాంటి చిన్న జంతువు అండి. దాన్ని పట్టుకోవడానికి దాని మీద దానికి ఉన్న సుగుణం ఏంటంటే, అది తన శరీరం మీద చిన్న మచ్చ కూడా పడనివ్వదండి, చిన్న బురద కూడా అంటనివ్వదు, చిన్న మట్టి కూడా అంటనివ్వదు.
మట్టిలోనే దాక్కొని ఉంటుంది, కలుగు చేసుకొని మట్టిలోనే ఉంటుంది, కానీ చిన్నది కూడా అంటుంది. అలా దానికి ఉన్న ఊలు, దానికి ఉన్న ఆ స్మూత్ అయిన ఊలుని ఎలిజబెత్ రాణి లాంటి వాళ్ళు, ఒకవేళ వీలైతే మన ప్రెసిడెంట్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ గారు కానివ్వండి, వాళ్ళు ఉపయోగించే ఆ నూలు, ఆ వస్త్రాలన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. అంటే పైన వాడే జాకెట్లు, చలికాలపు కోట్లు. ఎలిజబెత్ రాణి వాడే ఆ కోటుకి సంబంధించి ఈ స్టౌట్ అనే జంతువు నుంచి వాళ్ళు తీసుకొని దాని మీద ఉన్న నూలు పైన ఉన్న దాని వెంట్రుకలు తీసుకొని ఆ జాకెట్ని తయారు చేస్తారు. అలా ఒక్క ఎలిజబెత్ రాణి జాకెట్ తయారవ్వాలంటే 100 స్టౌట్లు చనిపోవాలి. దాన్ని పట్టుకుని వాడు ఏం చేస్తాడనంటే కలుగుల్లోకి వెళ్ళి అసిద్ధాన్ని పెడతాడు. మీకు అలా చెప్తున్నాను, మీకు అర్థమైంది కదా. అసిద్ధాన్ని పెడతాడు. కొన్ని కలుగులు ఓపెన్లో పెట్టి అక్కడ వల పెడతారు అనమాట. పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తను వలలో పడి దొరకడానికైనా ఇష్టపడదు, కానీ ఈ కలుగులో ఉన్న అసిద్ధాన్ని అంటుకొని బయటికి రావడానికి ఇష్టపడదు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? ఇంత జంతువుకున్న వివేకం, ఇంత జంతువుకున్న జ్ఞానం, ఇంత జంతువుని మన హస్తం అంతా కూడా ఉండదు. అది నా హస్తం అంతా ఉండకపోవచ్చు. దానికి ఉన్న వివేకం, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనకి దేవుడు ఎంతో ప్రేమించి 2021 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మన నిమిత్తమై ఆయన 33 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికి ఉపవాసంతో సేవను ప్రారంభించి 40 దినాల ఉపవాసంతో సేవను ముగించి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి 30 సంవత్సరాలు తండ్రి వద్ద కనిపెట్టి ప్రార్థన చేసి మన కొరకు కలువరి శిలువలో చనిపోయి మరలా 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచి, ఇక్కడ అన్నారు కదా, ఆయన మరణము వలన మరణము నిరర్ధకము చేసి ఎవరి జీవమును అక్షయతను మనకు కలుగు చేయడానికి, మరణములో ఆయన నూతనమైన జీవాన్ని మనం కలుగు చేయడానికి మరణము ద్వారా పౌలు అంటాడు, ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ డెత్ అండ్ రిజరెక్షన్ పవర్, నేను దాన్నే చూస్తున్నాను అంటాడు. కాబట్టి ఆ విధంగా మరణము ద్వారా నిరర్ధకం చేసి క్రీస్తులో మనకి అక్షయతను ప్రసాదించడానికి, ప్రభువునందు మనకు అతి అక్షయతను ప్రసాదించడానికి ఆయన మరణము జయించి తిరిగి లేచి 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచి 40 దినాలు తన ప్రజలకు కనపరుచుకొని తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వం మన కొరకు రాజ్యమును సిద్ధపాటు చేసి తండ్రి కుడి పార్శ్వం వద్ద కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ త్వరలో మన మధ్యలోకి రానయ్యారు. దిస్ ఇస్ ద గాస్పెల్. సో కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఆయనలాగా ఉండాలని. ఇందాక మనం పాడాము, ఆయనలా ఉండాలి, ఆయన వలే ఉండాలి. ఏమనుకోవద్దు, నేను అందరిలాగా జనరల్గా ఉండలేను. మామూలు సమయంలో పాస్టర్నే, నాకు కూడా కొంత ఎంజాయ్మెంట్ టైం ఉంటుంది, సంతోషించే సమయాలు ఉంటాయి. కానీ ఆ సమయాల్లో కూడా ప్రభువుని దుఃఖపెట్టలేదు. ఏదో ఒకటి మాట్లాడేది. దయచేసి మన నోట ఏం మాట వస్తుంది, మన హృదయంలో నుంచి మన హృదయంలో ఏమైతే ఉంటుందో అది నోరు పలుకుతుంది. కాబట్టి అక్కడ లోపల ఏమి నాటపడుతుంది, ఎలాంటి బీజం వేయబడుతుంది, అది అక్షయ బీజమా, క్షయ సంబంధమైన బీజమా, అమర్చతతో కూడిందా, మర్చతతో కూడిందా, ప్రకృతి సంబంధమైందా, జీవ సంబంధమైందా అనే ఆలోచన చేయకుండా మాట్లాడితే అది అపశృతికి దారితీస్తుంది. దాని ప్రభావం మీ జనరేషన్ కలిసి ఆపారు బాప్తిసం ద్వారా, కానీ తర్వాత జనరేషన్ మనం చూడలేము. ఈ రోజున ఆ చివరి కూర్చొని యవనస్తులు, మీరు యూనివర్సిటీకి వచ్చి ఉంటారు, యూనివర్సిటీ తర్వాత మంచి జాబ్ వస్తుంది, సెటిల్ అవుతారు. కానీ దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు, మీ ఏర్పాటుని ఒక్కసారి మీరు గమనించాలి. పేతురు భక్తుడు అంటాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి అంటే చూడడం కాదు. బిల్లీ గ్రాహం is the greatest man who visited 172 countries in the world, and he got a chance to become a president of America. థర్డ్ వరల్డ్లో ఉన్నాం కదండి. అమెరికా అంటే ఎంతో మందికి రావాలనుకుంది, నేను మాత్రం ఎప్పుడు రావాలనుకోలేదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్స్ ఫర్ మీ. పాటలు పాడడానికి, ఒక కాన్ఫరెన్స్లో తెలుగు పాటలు పాడడానికి నాకు ఆహ్వానం వచ్చింది. మాకు ఏం పెయిన్ తెలియదు, ఒకసారి వెళ్ళగానే వచ్చింది. దేవుని చిత్తం అనుకోండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బిల్లీ గ్రాహం గారిని ఈ దేశంలో మరి సెనేట్ అంటాం కదా, సెనేట్ ఇక్కడ కూడా సెనేట్ ఉంది. ఎగువ సభ దిగువ సభ, మనకి అలాగే రాజ్యసభ లోక్సభ ఉండే, ఇక్కడ కూడా ఎగువ సభ దిగువ సభ కాంగ్రెస్ ఉంటుంది. అలా అన్నారు, ఈ దేశంలో కొన్ని $1 ట్రిలియన్ ఖర్చు అవుతుంది ఎలక్షన్ అంటే. మీకు తెలియదేం లేదు, మీరు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి ఆ ఖర్చు లేకుండా ఎనానమస్గా మిమ్మల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
మిమ్మల్ని ప్రెసిడెంట్గా చూడాలనుకుంటున్నాం, మీరు దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళే అని పిలిచి అడిగితే ఆయన అన్నాడు కదా, ఐ అప్రిషియేట్ దాట్. ఇక్కడ ఏమంటారు? అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఐఎమ్ నాట్ కాలింగ్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై పర్పస్. God has a special purpose on me to preach His good news to the people, to the world. I'm taking the God's నేను ప్రభు యొక్క సిలువను తీసుకుని ప్రతిరోజు ఆయన వెంబడిస్తున్నాను. ఆయన సిలువను తీసుకుని ప్రపంచానికి వెళ్తున్నాను. మీరేం తీసుకెళ్తున్నారు ప్రపంచానికి అంటే? యోహాను సువార్త 3:16. ఈ రోజున మన ప్రపంచానికి ఈ సంవత్సరం అయితే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను 8వ తారీఖున ఇండియాకి వెళ్ళిపోతున్నాను. కానీ ఒకటి చెప్తున్నాను దేవుని సేవకుడిగా ఈ మాటలు ముగిస్తూ, కమ్యూనిటీ క్రిస్మస్, కమ్యూనికేషన్ క్రిస్మస్, కమ్యూట్ క్రిస్మస్, ఇన్స్పైరింగ్ క్రిస్మస్, దాన్ని మనం చేయాలి. ప్రతి సంవత్సరం నా స్నేహితుడికి స్వార్థ చెప్పి వాళ్ళకి నేను బిర్యానీ ప్యాకెట్ ఇస్తాను అనమాట, మంచి ఫ్యామిలీ ప్యాక్. కానీ వాళ్ళకి చెప్తాను, మీరు అక్కడ రెడీగా ఉండాలి, నేను రాకపోతే ఎవరు వస్తారు, భోజనం ఇస్తారు. కానీ నేను మాత్రం 2 మాటలు చెప్తాను మీ గురించి, చిన్న ప్రార్థన చేస్తారు అంతే. ఎవరో కాదంటారు ఇండియాలో, రండి అయ్యగారు ప్రార్థన చేశారని సర్ప్రైజ్గా వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ప్రార్థన చేస్తే, నా ప్రార్థన అంటే ఆ ప్రార్థన వల్ల ఏమవుతుందండి అని ఇంకోసారి అనుకుంటాం. కానీ మనం ప్రయత్నం చేయకుండా ఏమవుతుందని వాళ్ళు ఎలా అనుకోగలం? ప్రార్థన చేస్తే 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు మా చర్చిలో సభ్యులుగా మార్చబడ్డారు. ఇలాంటి ప్రేమ ఎక్కడ మేము చూడలేదంట. ఫర్ గాడ్ సో లవ్ దిస్ వరల్డ్ He sent His only begotten Son, not for perish, but giving us eternal, everlasting life. నిత్య జీవంతో కూడిన ఈ శ్రేష్టమైన జీవితం ప్రభు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల వయసులో చేయడానికి పొరపాట్లు చేసి 16 సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో భయంకరమైన పొరపాట్లు, తప్పులు, దేవునికి విరుద్ధమైన హేయ కార్యములు చేసి నా జీవితంలో పాప బంధం వచ్చి ఆ యొక్క స్థితిని నేను కలిగి ఉన్నప్పుడు, రోగాన్ని కలిగి ఉన్నప్పుడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని తగిన కాలంలో నన్ను జ్ఞాపకం చేసుకుని బ్రతికించాడు. 30 సంవత్సరాలు నాకు మళ్ళీ దేవుడు నా ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు చిత్తమైతే, ప్రభు బలమిస్తే ప్రభు కొరకు బ్రతకడానికి, ప్రభు కొరకు ఇంకా సేవ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. God took me like 12 countries. ప్రభువుకు కొన్ని పర్పస్లు ఉంటాయి. ఆ పర్పస్ని నీ ద్వారా, అపోస్తలులు, శిష్యులు ద్వారా జరిగిన పరిచర్య నీ చేతుల్లో ప్రభు పెట్టాడు. You are the disciple, you are the chosen one, you are the selected one. God called you with purpose. దేవుడు పర్పస్తో మనం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి చెల్లికి, ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి, ప్రతి సహోదరి, ప్రతి తండ్రికి నేను మనవి చేస్తున్నాను, ఇట్ ఈస్ ద టైమ్ టు కమ్ బిఫోర్ గాడ్ అండ్ దెన్ రిపెంట్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ డిడ్ లైక్ ఇన్ 2021. మనం మిగతా వాళ్ళకంటే గొప్ప వాళ్ళం ఏం కాదండి. ప్రభు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని ఈరోజు కనుక మనం అడగలిగితే ప్రభు మనం జ్ఞాపకం చేసుకుని మళ్ళా తీసుకొని వచ్చి ఆయన వాడుకోబోతున్నాడు. దేవుడు లోకంలో వెరివారిని సిగ్గుపరచడానికి, లోకంలో జ్ఞానం సిగ్గుపరచడానికి వెరివారిని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో యోగ్యత కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు యోగ్యత లేని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి కృప వలన మనం విలుచుకోవాలి, రక్షించబడలేదు, కృప వలన రక్షించబడ్డాం. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ వీఆర్ హియర్. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన కృపలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చివరి దినాల్లో, చివరి మాసంలో కమ్యూనిలోకి, పరిశుద్ధమైన ప్రభు యొక్క శరీరంలోకి, రక్తంలోకి మనం వెళ్ళి పాలపంపులు పొందకముందు మనం చేయాల్సిందల్లా ఒకటి. మీ సోదరుడిగా, దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధత ఎలా ఉంది ప్రభు సన్నిధిలో? చిన్న స్టౌట్ అనే ఒక జంతువు అంత ఇదిగా పరిశుద్ధతను కాపాడుకుంటుంటే మనం ఎలా ఉన్నాం? మన జనరేషన్ మన పిల్లలకి ఏమివ్వగలం? ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమించిన దేవుడు ఆయన. ఎలా చేయగలడు? సశరీరత్వం కలిగి, ఏక శరీరం కాదని సశరీరత్వం కలిగి ఈ భూమి మీద పాపిని ప్రేమించేటప్పుడు ఆయన ఒకే మనసు కలిగిన వాడు ఉన్నాడు. తండ్రి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు శరీరంలో మనుషుల పాపాలన్నీ పెట్టి దానికి శిక్ష వేస్తానంటే అంగీకరించిన దేవుడు ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ కూడా మనం అమెరికాలో చాలా మంది
మీకు అంగీకారమైన అని అడుగుతాం మనం అన్ని విషయాలు కదండి. యాక్సెప్ట్ అయినా ఓకేనండి అని అడుగుతాం. మన దేవుడు కూడా మనల్ని తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని అడిగాడు. కుమారుడు అన్నది కదా, శరీరధారి నాకు చాలా ఇష్టమైన మాట. ఎబ్రీ పత్రిక 5:7 ఆయన శరీరధారి దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోను ప్రార్థించి యాచించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారే అలా అంగీకరించబడితే మన పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడా లేదా, దేవుడు మనల్ని స్వీకరిస్తున్నాడా లేదా, దేవుడు మన ప్రార్థన యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా అనే విషయం ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేయడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డ క్రీస్తు బలవంతులుగా ఉండండి, మీ దీపాలు వెలుగుచూ ఉండండి, ఎప్పుడు ప్రార్థనలో ఉండండి. ప్రార్థన శక్తివంతమైంది, కానీ మనం చేస్తే శక్తివంతమైంది. ఎవరో చేస్తున్నారు మా కోసం ప్రార్థన మాత్రం మీరు కూర్చోవద్దు. ఇస్ పవర్, ప్రేయర్ హ్యాస్ పవర్. వెన్ యూ ప్రే ఇస్ పవర్. మనం చేస్తే శక్తివంతమైంది. నాకు కేపాల్ గారికి ఇచ్చారండి, మెకాథర్ గారికి ఇచ్చారండి, జాన్ మెకాథర్ గారు చేస్తున్నారు నా కోసం ప్రార్థన, బెన్నీల్ గారు చేస్తున్నారు నా కోసం ప్రార్థన అని చెప్తారు చాలా. నన్ను ప్రార్థనను మనం చేసే శక్తివంతమైంది. మనకిచ్చారు దేవుడు. మన పెదవులను కాల్చాడు, మన దేహాన్ని పరిశుద్ధపరిచాడు, తన రక్తంతో మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. వీఆర్ హోలీ జనరేషన్. అందుకే మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగును నడిపించిన వారికి గుణాతిశయను ప్రచురించిన నిమిత్తం ఏర్పరచబడిన వంశములు, రాజులని, యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను, పరిశుద్ధమైన ప్రజలైన వారై మీరున్నారు అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఈ మాటలను మన హృదయంలోకి ఇచ్చిన దేవుడు నిశ్చయముగా పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని సిద్ధపాటు చేసి మంచి శ్రేష్టమైన క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ని జరుపుకోవడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించారు గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి దైవజనులకి, అలాగే సంఘానికి, మరి దీనికి సంబంధించిన మూలమైన వ్యక్తులందరికీ కూడా, ముఖ్యమైన వ్యక్తులందరికీ కూడా ప్రభు పేరిట శుభం తెలియజేస్తూ, మరి మా బాబు యుఎన్టీ టెక్సస్, సో దయచేసి మనం యుఎన్టీ డెంటల్ టెక్సస్లో మా బాబు మరి చదువుకుంటున్నాడు. ప్రార్థన చేయండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే మరి తను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు. మరి అంతవరకు కూడా మరి పరిచయం కొరకు జరుగుతున్న సేవ కొరకు మరి సూర్యాపేట నుంచి జనగాం రూట్లో 22వ మైల్ రాయి దగ్గర రామన్నగూడెం అనే ప్రాంతంలో మరి నేను 3 బాప్తిస్మం ఇచ్చాను. అక్కడ మనం చర్చి ప్రారంభించాము. మరి సంఘ నిర్మాణం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకోసమే ప్రార్థన చేస్తుంటాం, అలాగే మా కోసం మీరు ప్రార్థన చేయండి. God bless you and God bless you, give you abundant blessings through your life, your family life. God bless you. Thank you so much. చిన్న ప్రేయర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. అలా తలలో వచ్చి ఒకవేళ దేవుడు ప్రభు మీతో మాట్లాడితే, ఈ సంవత్సరంలో కొన్ని చిన్న పొరపాట్ల వల్ల తప్పిపోయాను, తిరిగి మళ్ళీ రికవర్ చేసుకుంటున్నాను, నా ప్రభు నన్ను దగ్గరికి డ్రా చేయాలని కోరుకుంటున్నాను, ప్రభు ఈ సాయంత్రం సమయంలో నన్ను మీ దగ్గరికి డ్రా చేయండి అని మీరు అడగలిగితే ప్రభు మిమ్మల్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వారు ఉన్నట్లే మరి ఒక షేర్ అవుతున్నట్లయితే మీరు కూర్చొని ఉండే కుడి చేతిని పైకెత్తాలని కోరుతున్నాను. లేదు, నేను ధైర్యంగా ప్రభు పాదాల వద్దకు వస్తున్నాను, ప్రభు పాదంలో నిలిచి నేను తీర్మానం చేసుకోగలను అని అంటే లేచి నిలిచి కూడా మీరు తీర్మానం చేయొచ్చు. నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను చూడాల్సిన పని లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం తండ్రి, కరుణమైన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రం సమయంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ శానాంటూ ఈ యొక్క సంఘ ఆరాధనలో మీ పాదాల చేత నిలిచి ప్రార్థిస్తున్నాం. ప్రభు, విత్తబడిన ఈ వాక్యం నీ ప్రజల హృదయాలను నిలికట్టి ఫలింప చేయండి. పరిస్థితులను కోరుకుంటూ మా జీవితంలో మీరు మా జీవితాల్లో అడుగు పెట్టారయ్యా. ఈ దేహం మంటిది, పనికిరాంది, కానీ ఈ దేహమును పరిశుద్ధపరిచి మీ రక్తంతో కడిగి హృదయం అనే మా గదిలో నివసించడానికి వచ్చారు. కాబట్టి ప్రభా, మీరు వచ్చిన ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మాలో ఉన్న పరిశుద్ధత మీ పరిశుద్ధతకు సమానముగా ప్రభా మీలాగా ఉండటకు, మీవనే ఉండటకు, మీలా జీవించుటకు మాకు కృప దయచేయండి. ఈ సాయంత్రం సమయంలో విన్నవాక్యం ప్రజల హృదయాలను నిలికట్టి ఫలింపచేసి యెహోవా నిలికట్టిన తోటవలెను నిత్యము కూర్చుండి ఓటవల చేసి మీరే మహిమ పొందవలసిందిగా యేసు దివ్య నామములో ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you. Thank you so much.